ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోయాడు. ముఖ్యమంత్రి హోదాలో చివరి శాసనసభ సమావేశంలో కూడా సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న పొరువంతా గంగలో కలిసిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, దేనికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత 4.5 సంవత్సరాల్లో అసెంబ్లీలో ఏ రోజు కూడా ప్రతిపక్షానికి సమయం ఇచ్చింది లేదు. వాళ్ళు మాట్లాడిన దానికి, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. కేవలం తన డప్పు ప్రతిపక్షాలను బూతులు తిట్టించడమే అసెంబ్లీని వేదిక చేసినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చివరి అసెంబ్లీ సమావేశం నిజంగా 4 సంవత్సరాల 9 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పరిపాలన చేస్తుంటే నిజంగా మేము ఇది చేశాము, రాబోయే రోజుల్లో ఇది చేయాలనుకుంటున్నాం అనేటువంటి ప్రయత్నం శాసనసభ వేదికగా చేసి ఉండేవాడు. 4.5 సంవత్సరాల్లో పీకిందేమీ లేదు కాబట్టి పట్టుమని శాసనసభ సమావేశాలు 5 రోజులు పెట్టలేకపోతా ఉన్నాడు. నిజంగా నువ్వు ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే శాసనసభ వేదికగా తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పేవాడివి, రాష్ట్ర ప్రజలకి సందేశాన్ని ఇచ్చేవాడివి. కానీ నీకు భజన ఎస్సీలకు ఏదో పీకానని చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో. ఏంది నువ్వు పీకింది? దళిత డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం అవటం నువ్వు పీకిందని అడుగుతా ఉన్నా. అదేవిధంగా అనేక మంది ఎస్సీలు, రాజమండ్రిలో దళిత యువకుడు చావుకు కారణం అవటం, అదేవిధంగా చీరాల్లో దళిత యువకుడి మీద దారుణాలు చేసి అక్కడ మరణానికి కారణం అవటం, ఘోరాతి ఘోరంగా దళిత యువకుడి డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క శవాన్ని నీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేయటం, అతన్ని నువ్వు ఎంకరేజ్ చేయటం, ఎంటర్టైన్ చేయటం, ఇదా నువ్వు దళితులకు చేసింది? బీసీలకి ఏదో పీకానని చెప్పుకుంటా ఉన్నాడు. ఏంటి నువ్వు చేసింది? బీసీలను అత్యంత పాశవికంగా నరికి చంపించటమా? సొంత బాబాయిని సొంత కుటుంబంలో వేసేసుకున్నటువంటి మీరు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను వేసేయడం పెద్ద లెక్క కాదు మీకు. మైనార్టీలకి ఏదో పీకానని చెప్పేటువంటి ప్రయత్నం అసెంబ్లీ వేదికగా చేస్తా ఉన్నాడు. ఏంటి నువ్వు చేసింది? అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో ఆత్మహత్య చేసుకునే విధంగా చేయటమా నువ్వు సాధించింది? మిస్బా అనేటువంటి 10వ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి నీ పార్టీ దౌర్భాగ్యులు కల్పిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడమా నువ్వు పీకిందని చెప్పి సూటిగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ శాసనసభలో నువ్వు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమో, రోడ్ల కోసమో, ప్రాజెక్టుల కోసమో, కంపెనీలు తీసుకురావడం కోసమో, ప్రజా సంక్షేమం కోసమో పనిచేస్తుంటే నువ్వు శాసనసభ తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులు అడిగితే అన్ని రోజులు నువ్వు పెట్టి నువ్వు సమాధానాన్ని చెప్పుండేవాడివి. ఇవాళ శాసనసభలో తెలుగుదేశం పార్టీ బలం తక్కువే అయినప్పటికీ నీకు భయం పుట్టుకుంది. ఎందుకంటే నీ పార్టీలోనే తిరుగుబాటు రేగటం, నీ ఎమ్మెల్యే నీ దగ్గర లేకపోవటం, అక్కడ ఉన్నటువంటి నీ పార్టీలో ఎప్పటికీ నీ పార్టీలోనే ఉంటూ నీకు రంకొమగుళ్ళ తయారైనటువంటి శాసనసభ్యులు శాసనసభ వేదికగా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేవని, వాళ్ళ నియోజకవర్గానికి నిధులు అడిగితే ఇవ్వలేవని నువ్వు అసెంబ్లీ నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. గవర్నర్ గారి ద్వారా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీ పార్టీలో ఎప్పటికీ ఉన్నటువంటి శాసనసభ్యులు 30-40 మంది మైక్ అడిగితే ఇచ్చేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేదు. ఎక్కడ కోటమిరెడ్డి అడుగుతాడో, ఎక్కడ ఆనం అడుగుతాడో, ఎక్కడ శ్రీదేవి అడుగుతుందో, ఎక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అడుగుతాడో, ఎక్కడ మంత్రిగా ఉన్నప్పటికీ నీ గుమ్మనూరు జయరాం అడుగుతాడో, లేకపోతే ఎవరు మైక్ అడుగుతారో వాళ్ళకి మైక్ ఇస్తే ఎక్కడ ఎక్కి దిగుతారో, ఎక్కడ గత 4 సంవత్సరాలు 9 నెలల అరాచకాన్ని, నీచత్వాన్ని, అభివృద్ధి లేని పరిస్థితిని ప్రశ్నిస్తారో, ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనుల్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తే ప్రశ్నిస్తే సమాధానం చెప్పేటువంటి స్థితి, గతి జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి అసెంబ్లీ నుంచి పారిపోయేటువంటి పరిస్థితి. చివరి సమావేశం జగన్మోహన్ రెడ్డి నీకు ఇది. ముఖ్యమంత్రిగా నీ జీవితకాలంలో ఇక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు శాశ్వతంగా నిలిచిపోబోతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా నువ్వు ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంటే, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే, నువ్వు అంటావు కదా 98% చేశా అని. ఏంది? సిపిఎస్ రద్దు చేశావా ఉద్యోగుల కోసం? లేదంటే పిఆర్సీ అద్భుతంగా ఇచ్చావా? లేదా యువతకి జాబ్ క్యాలెండర్లు ఇచ్చావా? లేదంటే మహిళలకు 45 సంవత్సరాలకి పెన్షన్లు ఇచ్చావా? లేదంటే అక్క చెమ్మల కోసం చేస్తానన్నటువంటి మద్యపాన నిషేధం చేశావా? ఏం చేశావు నువ్వు? ఇవాళ పేద ప్రజల భూములు దోచుకోవడానికి ఒక దొంగ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి దొంగ యాక్ట్ తీసుకొచ్చావు. దాని మీద చర్చ జరిగితే నువ్వు ఆ టైటిలింగ్ యాక్ట్లో పెట్టినటువంటి అంశాలు ప్రజల్లోకి చేరితే నీ మొహాన ఉమ్మేస్తారని, రాబోయే ఎన్నికల్లో వచ్చేటువంటి 20 అసెంబ్లీ స్థానాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదనే భయంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే తన అరాచక పరిపాలన మీద, తన చేతగాని పరిపాలన మీద
మీద, అభివృద్ధి లేనటువంటి పరిపాలన మీద, నిధులు కేటాయించినటువంటి పరిపాలన మీద, ప్రాజెక్టుల్ని గాలి కుదిలేసినటువంటి పరిపాలన మీద ఎక్కడ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనో, పరువు పోతుందో, ప్రజల్లోకి వెళుతుందో అనేటువంటి భయంతో చివరి సమావేశాన్ని కూడా ఎదుర్కోలేనటువంటి పిరికి బాడిగా అసెంబ్లీ నుంచి పారిపోయేటువంటి స్థితికి వచ్చావు. ఏ రోజన్నా ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పావా? నిన్ను గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేయడం, అక్రమంగా అరెస్టులు చేపించి వాళ్ళని వేధించేటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు దమ్ముగా సమాధానం చెప్పేటువంటి ఎవడన్నా నీ పార్టీలో ఉన్నాడా? బూతులు మాట్లాడకుండా, ఇంట్లో కుటుంబ సభ్యులనో మహిళలనో బూతులు తిట్టడం కాకుండా నిజంగా అడిగినటువంటి సబ్జెక్టు మీద నిలబడి మాట్లాడేటువంటి దమ్ము ఉన్నటువంటి శాసనసభ్యుడో మంత్రో ఎవడన్నా నీ క్యాబినెట్లో కానీ నీ శాసనసభ్యుల్లో కానీ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. సొంత పార్టీ శాసనసభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మైకు ప్రతిపక్షాలకి లేదా సొంత పార్టీలోనే ఉండి నీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసినటువంటి శాసనసభ్యులకి మైక్ ఇచ్చేటువంటి ధైర్యం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ఉంటే పరువు పోతుంది కాబట్టి, ప్రజల్లో చులకనైపోతాడు కాబట్టి శాసనసభ నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోతూ ఉన్నాడు.